निवृत्ति सर्व अभीष्ट फल प्राप्ति द्वारा सद्गुरु जय साई राम जय जय साई राम समर्पयामि मुखे आचमनीयं समर्पयामि औपचारिकेन स्नानम् आपोहिष्ठामयो भुवः आनभूत्येतः महेरणायक्षसे योश्वरमोसस्य भार्यदेहः प्राणायोगं जयादो गणं निमिक्षते नमस्मदो निर्भदेशो गणमस्य भाव अनुष्ठधमाव अमाधय स्वस्वाक्षरन्ति सिद्धवः मधुद्योगस्तर पितामधुमान् दोहनस्पतिमधुमात्मस्तु सुप्रियः माध्वीराय वरुणाय वरस्पतये मधुमादालाभ्यः शय्यायास्मपदामि शुद्धोदकम् आवोष्ठावयो भुवस्तानुरूप्येदधानः महेरणाय यस्यदेयो पश्यवनमो मोहनस्तस्य भाजयदेहनः जगीर्मानवः तस्माय रममावोय सख्याय यथाचरणः शुद्धोदकस्नानं समर्पयामि अफला अपुष्पायाश्च पुष्पे प्राणीनास्माय समर्पयामि भगवतस्नानानन्तरं शायदेहनः सुधीर्मातरः तस्मात् रामोऽहं वशुमान् भवति मां पुष्पो स्वस्तिराम बृहस्पतिर्दधातु त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं कर्ते सुखं वच मे अबाधातारो सर्वतो मां पाहि पाहि सर्वं जगदिदं त्वत्तो जायते चत्वारि देहत्रयातीतः 3000 రూపాయలు రెడ్డి సాయి 2500 కర్ణాటి నారాయణ 1516 నరేంద్ర శ్రీనివాసం 1500 ఎటుమల రాజశేఖరరెడ్డి 1501 చంద్రశేఖర్ భారతి 1500 దుర్గ రవీందర్ గౌడ్ అనిత 15000 రూపాయలు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ శ్రీదేవి దంపతులు 4 సంవత్సరాల నుండి ఈ కలశం మీద ఉండే కొబ్బరికాయలు వారు ఇస్తున్నారు. 25000 రూపాయలు గుప్తదాత మా పేరు చెప్పమని చెప్పారు. 5000 రూపాయలు గట్టు సతీష్ శ్రీలత 1511 అక్కినవెల్లి చంద్రశేఖర్ 6111 బాబా 2016 ఆయిలేని రాజేశ్వరరావు శ్రీలత
10,116 పొద్దుల మనోజ్ కుమార్, 2,000 కోటేరు చంద్రయ్య, 5,000 చెన్నమనేమి రాంబాబు పవిత్ర, 1,500 బొక్కుల శేఖర్ వర్షిని, 2,600 పయ్యాల లక్ష్మారెడ్డి రచిత, 3,116 ఊట్ల వెంకటేష్ జ్యోతి, 5,116 మచ్చ కాదయ్య, 5,001 రూపాయి కె వెంకటేశ్వరరావు వినిత, 5,000 రూపాయలు పులి శ్రీధర్ గౌడు, 1,516 పుట్టపత్రి శంకర్, 3,000 రూపాయలు కేవీఆర్ ప్రసాద్ కళావతి ఎల్ఐసి, 10,116 బియ్యాల హరిచరణ్ రావు నిహారిక జ్యోతి స్కూల్ యాజమాన్యము, 6,000 రూపాయలు పుల్లూరు సత్యనారాయణ, 2,501 తాటికొండ రవీందరు, 1,511 దొంతుల రాములు, 5,116 చీకొట్టి లక్ష్మీనారాయణ, 13,500 ఉడికందల రాజమణి వారి బృందం వచ్చింది, 16,500 రూపాయలు కోటేరు కళ గ్రూప్ ద్వారా, 20,121 శ్రీదేవి గ్రూప్ ద్వారా, 5,400 గంపరజని గ్రూప్ ద్వారా, 3,000 రూపాయలు భక్తుల రమేష్, 10,116 కోటగిరి ప్రసాద్ సౌమ్య, 10,116 బాబా భక్తుడు పేర్చ తక్కువన్నారు, 5,116 నక్కరాజు, 3,000 రూపాయలు రాగి శ్రీరాములు పప్పు, 3,000 రూపాయలు దొంతుల శ్రీనివాస్ స్వాతి, 3,000 రూపాయలు పల్లెల గిరీశం, 3,000 రూపాయలు ఉప్పుల వినయ్, ఇంకా బియ్యము కానీ ఇంకా ఎన్నో ఇచ్చారు. ఏదైనా పొరపాటున నేను చెప్పకపోతే క్షమించండి. అందరికీ రసీదు ఇచ్చాము. అందరికీ సంపూర్ణమైన సాయినాథుల ఆశీస్సులు ఉండాలి. ఎల్లకాలము మీ ప్రేమ సాయిబాబాపై ఉంటే సాయినాథుడు మీ ఇంట్లో కొలువై ఉంటాడు. మీ అందరికీ ఒకటే పేరు పేరున కమిటీ పక్షాన అభినందనలు చెబుతూ ఏ సూచనలున్నా మనం మాట్లాడుకోవడానికి ఒక కార్యాలయం ఉంది. పెద్దలు అధ్యక్షులు ఉన్నారు. దయచేసి 22 సంవత్సరాల వరకు ఎలాంటి మచ్చ లేకుండా ఉన్నాము. 23 సంవత్సరము చిన్న షాడో వచ్చింది. ఆ షాడో కూడా మనం మనసులో పెట్టుకోవద్దు. అది కూడా ఒక మాకు ఓపికకు పరీక్ష పెట్టాడు సాయిబాబా. నాకు ఓపిక ఉందా లేదా, అది ఓపిక వచ్చింది. అందరికీ పాదాభివందనం చేస్తున్నాను. ప్రతి సంవత్సరము మనం సాయినాథుని ఈ అవకాశాన్ని ఇవ్వమని మొక్కండి. మా కమిటీ వారిని నేను అడుగుతాను. వారి ద్వారా నేను చేస్తాను. జై సాయిరామ్. మహాగణపతయే నమః, మహాసరస్వత్యే నమః, అస్మద్గురుభ్యో నమః. నమో గురుభ్యో గురుపాదుకాభ్యో నమః, పరమేభ్య పరపాదుకాభ్యః, ఆచార్య సిద్ధేశ్వర పాదుకాభ్యో నమో నమః, సద్గురు పాదుకాభ్యః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో రమాభ్యహం. సనాతన వైదిక ధర్మంలో మనిషి యొక్క మనుగడకి భగవంతుడు ఎన్నో ఉపాయాలను తెలిపి ఉన్నాడు. ఆ తెలిపినటువంటి ఉపాయాలన్నీ అష్టాదశ పురాణాలలో సాక్షాత్తు వ్యాస భగవానుడు క్రోడీకరించినాడు. 365 రోజులు 365 పండుగలు చేసుకునేటువంటి విధంగా ఒక అద్భుతమైన రూప కల్పన చేసినటువంటి వ్యాస భగవానుడికి శతదా సహస్రదా వందనాలు తెలియజేస్తూ ఉగాది పర్వాన్ని పురస్కరించుకొని పరాభవనామ సంవత్సరంలో షిరిడిలో ఏ విధంగా అయితే 7 రోజుల సప్తాహ సాయినామ సంకీర్తన జరుగుతుందో అదేవిధంగా మన జగిత్యాల పట్టణంలోని సాయినాథుని యొక్క దివ్య మందిరంలో 7 రోజులుగా అఖండ సాయినామ సంకీర్తన వివిధ సత్సంగ సభ్యుల చేత, ఆలయ కమిటీ సభ్యుల చేత రమ్యంగా వైభవంగా సాయినామ సంకీర్తన కార్యక్రమాన్ని నేటి రోజున సమాప్తి చేసుకున్న శుభ సందర్భంలో స్వామికి మొదటి రోజున ఇక్కడ సహస్ర కలశ స్థాపన మరియు నామ సంకీర్తన ప్రారంభమైంది. విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా అల్పాహార స్వామి ప్రసాదంగా అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేసినారు. చివరి రోజున ఏ 7 రోజులైతే సమస్త భక్తావళి నామ సంకీర్తనలో పాల్గొన్నారో వాళ్ళందరి చేత వాళ్ళకు కలశాన్ని సమర్పణ చేసి ఆ కలశంలో తీర్థం చేత స్వామికి షిరిడి సాయినాథునికి అభిషేకాన్ని గావించి స్వామి ప్రసాదంగా అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీమాన్ బల్మూరి సతీష్ కుమార్ గారు మరియు శ్రీమాన్ మార కైలాసం గారు, కార్యవర్గ సభ్యులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని అత్యంత భక్తి పారవశ్యముతో భక్తి తరంగాలను వెదజల్లుతూ నామ సంకీర్తన చేత అలరాలేలా రామనామమే ఆనందదాయకం, రామ అంటే కష్టాలు పోయేది, రామ అంటే ఆనందం కలిగేది, రామ అంటే కష్టాలను కలిగించేటువంటి వాటిని దూరం చేసే నామం రామనామం.
అటువంటి రామ నవరాత్రులను పురస్కరించుకొని చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న మనందరికీ చూసిన భక్తులందరికీ సాయినాథుని యొక్క పరిపూర్ణ అనుగ్రహ విశేషం చేత ఆయురారోగ్య భోగభాగ్యాలు కలగాలని కోరుతూ ఇటువంటి కార్యక్రమాలు మనందరి చేత సనాతన ధర్మంలో మనందరం ఉండేట్టుగా పరమాత్ముడు ఆశీర్వదించాలని కోరుతూ జై సాయిరామ్.